గోవు నిత్యవసరాల్లో మనకి పాడి పంట. పాడి పంట గోవు మూలానే మనకి లభ్యమవుతాయి. గోవు మనం రక్షించడం మూలానే, గోవుని మనం సేవ్ చేయడం మూలానే, గోవుని మనం కరెక్ట్‌గా పెంచడం మూలానే గోవు మనకి అనేక విధాలుగా ఉపయోగిస్తుంది. ముఖ్యంగా వ్యవసాయానికి గోవు అవసరం. గోవు అంటే వృషభం. వృషభం గోవు యొక్క సంతానం. వృషభాన్ని తల్లి అని గోవుని తల్లి అనుకుంటే వృషభాన్ని తండ్రి అనుకోవాలి. అలాగా వీరిద్దరి గోవు యొక్క సంతానం దూడలు, పెయ్య దూడ, కోడి దూడ అంటుంటాం. వాటి దూడలు ఇవన్నీ కూడా గో సంతతి. గో సంతతిని అందరినీ కూడా మనం రక్షించాలి. ఎందుచేత గోవుకు వ్యవసాయం చేయాలంటే గోవు అవసరం. అంటే ఎద్దులు అవసరం. ఎద్దులు ఉంటే నాగలితో దున్ని భూమిని సాగు చేసి దాంట్లో పంటలు పండిస్తే, దాంట్లో మన పంటలన్నీ పండితే నవధాన్యాలు, ధాన్యం, ఈ పంటలన్నీ కూడా ఏ ఏ మీకు ఏ పంట కావాలన్నా, ఏ ఆకుకూరలు కావాలన్నా ఏదైనా కూడా భూమిని దున్ని దాంట్లోంచి మనం పండించవలసిన అవసరం ఉంది. అప్పుడే దాని గురించి మనం పూజ చేయవలసిన అవసరం ఎలా ఉందో, గోవుని పూజ చేస్తే ఏమిటి ఉపయోగం అంటే ఈ వ్యవసాయం ముఖ్యం. వ్యవసాయానికి ఎద్దులు అవసరం. ఇప్పుడు ట్రాక్టర్లో మనం లేటెస్ట్ ట్రాక్టర్లో మనం వ్యవసాయాలు చేస్తున్నాం, కానీ అది ఆరోగ్యకరం కాదు. దాంట్లో డీజిల్ ఇలాంటివన్నీ ఉండి మన భూమికి హాని చేస్తాయి. అంచేత ఆ ట్రాక్టర్ల వ్యవసాయం అనేది మనం చేయకూడదు. గోవు ఎడ్లతో మనం నాగలి దున్ని వ్యవసాయం చేస్తేనే ఆర్గానిక్ పంటలు వస్తాయి మనకి. ఈ వ్యవసాయం తర్వాత ఈ వ్యవసాయం మూలాన్ని పాడి పంట మనకి ఒక రైతుకి తన ఇంట్లో పెంచుతున్నాడంటే గోవు, వాడికి పాడి పంటలు అంటే వ్యవసాయం ద్వారా ఎద్దుల ద్వారా పంటలు దొరుకుతాయి. పాడి పాలు దొరుకుతాయి. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి ముఖ్యంగా ఇవి మనకి ఆహార పదార్థాలు. ఋషులకి ఇవే ఆహారం. అంచేత ఒక్కొక్క ఋషి దగ్గర ఒక్కొక్క జాతి గోవు ఉండేది. వాళ్ళు దాని పాలు, పెరుగు, వెన్న తినడమే వాళ్ళకి ఆహారం. వేరే ఏం తినరు వాళ్ళు. అడవిలో దొరికే పళ్ళు, ఫలాలు తప్ప. అంటే మనకి వేరే ఆహారం, అన్నం వండుకోవడం తినడం ఉండదు ఋషులకి. సో గోవును ఆధారపడేది ఈ ఋషులు కూడా గోవు మీదే ఆధారపడతారు. అలాగే మనుషులు, ఋషులే కాదు, దేవతలు కూడా గోవు మీద ఆధారపడతారు. కారణం ఏంటంటే దేవతలకు కూడా హవిస్సు అని మనం అగ్నిహోత్రంలో వేస్తాం. ఆవు నెయ్యి, గోమయంతో చేసిన పిడకలతో అగ్నిహోత్రం వేస్తాం. ఈ పదార్థాలన్నీ గోవుకి సంబంధించినవే మనం వాడాలి. అంటే పాలు అని అంటే ముఖ్యంగా గోవు యొక్క క్షీరం, గోక్షీరం అనే ఆవు ఇచ్చే పాలనే అర్థం. మిగిలిన జంతువులు ఇచ్చే పాలు కాదు. పైగా దీన్ని అమృతం అని కూడా అన్నారు. స్వర్గంలో అమృతం ఎలా ఉంటుందో మన భూలోకంలో ఆవు పాలే అమృతం. సో ఈ హవిస్సుని పాలు, పెరుగు, నెయ్యి, వెన్న, నెయ్యి ఇవన్నీ కూడా మనం అగ్నిహోత్రంలో వేస్తే అగ్నిహోత్రుడు వాళ్ళకి, దేవతలకి ఆహారంగా అందిస్తాడు. అంచేత దేవతలు కూడా, అందుకే ముక్కోటి దేవతలు కూడా గోవు మీద ఆధారపడి ఉన్నారు. వాళ్ళకి ఆహారం కావాలంటే గోవు కావాలి. వాళ్ళు ఇంకో పాలు, ఇంకో పెరుగు పెడితే తినరు వాళ్ళు. గోఘృతం చేత ఈ అగ్నిహోత్రంలో వేయడానికి ఆవు నెయ్యే కావాలి. వేరే ఏది వాడకూడదు కూడా. తర్వాత ఒక యజ్ఞం, ఒక హోమం ఇలాంటి క్రతువులు చేయవలసి వచ్చినప్పుడు పంచగవ్యాలు అంటే చెప్పుకున్నాం. పాలు, పెరుగు, నెయ్యి, గోమయం, గోమూత్రం ఈ 5 కలిసి సమాన పాళ్లలో తయారు చేసి
పంచగవ్యం అనే ఒక పదార్థాన్ని తయారు చేస్తారు. ఈ పంచగవ్యాల ప్రాసన, పంచగవ్యాలు మనం తీసుకుందే యజ్ఞానికి అర్హత లేదు మనకి. సో, యజ్ఞం చేసే ప్రతి వాళ్ళు ఋత్విక్కులు, యజమాని ఈ పంచగవ్య ప్రాసన చేసి యజ్ఞం మొదలుపెట్టాలి. లేకపోతే అది యజ్ఞం కాదు, దానికి ఫలితం ఉండదు. ఈ యజ్ఞాల మూలాన్ని, వీటి మూలాన్ని ఏమిటి మనకి లాభం? దీంట్లోంచి మనం నెయ్యి వేస్తే, ఆవు పిడకలతో అగ్నిహోత్రం వేస్తే దాంట్లోంచి వచ్చే పొగ పైకెళ్ళి మనకి మేఘాలుగా, వర్షంగా పడుతుంది. ఆ వర్షం మళ్ళీ మనకి వ్యవసాయానికి ఉపయోగిస్తుంది. సో, ఈ సైకిల్ దీన్ని మనమంతా కూడా క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే గోవు యొక్క ఉపయోగాలు ఏమిటి అనేది ప్రతి వాళ్ళకి తెలుస్తుంది. అది తెలిసినా తెలియకపోయినా ఇది ఒక శాస్త్రం, ఇది ఒక వేద విధి, ఇది వేదంలో చెప్పింది కాబట్టి మనం ప్రతి వాళ్ళు తూచా తప్పకుండా దీన్ని మనం ఆచరించాలి. ఇలా గోవుని గురించి విషయాలు తెలుసుకుని యజ్ఞహోత్రాలు, హోమాలు చేయడం, ఈ వ్యవసాయం చేయడం, వ్యవసాయానికి మళ్ళీ ఈ ఎద్దులను ఉపయోగించుకోవడం, ఆ తర్వాత ఆ పండిన పంటలు ఇంటికి తీసుకురావాలంటే బరువులు మోసే ఎడ్లు కావాలి, ఎడ్ల బండ్లు కావాలి. ఆ బండ్లలో మనకి ఆహారం ఇంటికి తీసుకొస్తాం. అంటే పూర్వం ఒక గోవు ఉంటే అది ఒక ధనం, గోధనం అనేవారు. ఎన్ని గోవులు ఉన్నాయి వీళ్ళింట్లో, వీళ్ళకి ఎంత ఐశ్వర్యం ఉండాలంటే గోవు ఉండాలి. అసలు గోవు లేని ఇల్లు ఇల్లే కాదు, అదొక శ్మశానం అన్నమాట. ప్రతి ఇంట్లోనూ గోవు ఉండాలి, ప్రతి ఇంట్లోనూ గోవుని రోజు పోషించాలి మనం అని పూర్వ శాస్త్రం. అప్పటి నుంచి అలా ఉంది. తర్వాత మనం ఏదో అపార్ట్మెంట్ కల్చర్ వచ్చి గోవుని పోషించలేకపోతున్నాం, పెట్టుకోవడానికి స్థలం లేదు, దాన్ని చూసే మనుషులు లేరు, ఎన్నో కారణాలు చెప్పినా కూడా ఆ గోవుకి చేసిన సేవ మూలాన్ని మనకి ఎంత ఉపయోగం ఉందో అది ప్రతి వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. గోవు మనకి అన్ని విధాలా సహకరిస్తుంది మన నిత్య జీవితంలో. పైగా మనం బతికుండగానే కాదు, మనం మరణించిన తర్వాత కూడా మన స్వర్గానికి తీసుకెళ్ళాలంటే గోవు అవసరం. ఈ గోవుని దానం చేయడం, గోవుని పూజ చేయడం, ఇవన్నీ చేసిన వాళ్ళకి గోవు స్వర్గానికి తీసుకెళ్తుంది అనేది. కౌ ఇస్ ఎ పాస్పోర్ట్ టు హెవెన్. ఒక మెట్లు తీసుకెళ్ళాలంటే గోవు కావాలి ప్రతి వాళ్ళకి. అంచేత స్వర్గాన్ని కూడా ప్రాప్తిస్తుంది కాబట్టి మనకి ఈ జగన్మాతని తప్పకుండా మనం పూజ చేయాలి. ఈ గోవు గురించి ఎంత చెప్పినా చాలా తక్కువ. ఎంచేతంటే అనుభవపూర్వకంగా ఈ గ్రంథాలు చదివి, ఇది వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, అష్టాదశ పురాణాలు, ఏ గ్రంథం తీసినా గోవు గురించి లేకుండా ఎక్కడా లేదు. మనకు తెలిసింది ఒకటే, ఆవు పాలిస్తుంది అంటే, అంతవరకునే మనం. గోవుని ఎలా పోషించాలి? ఇప్పుడు మీకు అపార్ట్మెంట్, గోవుని పెట్టుకోవడానికి చోటు లేదు, గోశాలకి వెళ్ళండి, గోవుని అక్కడ పెట్టండి, గోవుని అక్కడ పూజించండి, గోవుని అక్కడ ఆరాధించండి. అలాగా గోవుని మనం ఏ విధంగానైనా సరే, రోడ్డు మీద కనిపిస్తే దండం పెట్టండి, రోడ్డు మీద కనిపిస్తే ఒక ఆహారం పెట్టండి. ఏ విధంగా చేసినా కూడా గో సేవ అవుతుంది, గో రక్షణ అవుతుంది, గోవుని మనం రక్షించిన వాళ్ళం అవుతాం.